వెల్కమ్ టు ఆసమ్ ఆరు ఐషు ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఒక లేక్ చూపిద్దామని అనుకుంటున్నాను. మాకు చాలా దగ్గరది. వెదర్ చూస్తున్నారుగా ఎలా ఉందో, -40 వరకు ఉందండి ఇప్పుడైతే టెంపరేచర్. చూడ్డానికైతే సన్నీగా ఉంది కానీ అసలు చలి మాత్రం చాలా ఉంది, చాలా ఫ్రీజింగ్గా ఉంది. సో ఇంకా ఎందుకు లేట్, వెళ్దాం పదండి. ఇక్కడ వింటర్లో బయటికి రావాలంటే నిజంగా ఏదైనా అత్యంత అవసరమైతే తప్ప బయటికి రావద్దు. వర్క్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళైతే తప్పదు, డైలీ వెళ్ళాల్సిందే. మార్నింగ్ ఏమో చాలా లేట్గా సన్ రైజ్ అవుతుంది, ఈవినింగ్ ఏమో చాలా తొందరగా సన్సెట్ అయిపోతుంది. అసలు మనకి డే టైం ఉన్నట్టే అనిపించదు. కానీ ఇక్కడ వాళ్ళు వెదర్కి సంబంధం లేకుండా వాళ్ళ పనులు మాత్రం వాళ్ళు బాగా చేసుకుంటారు. చూడండి, అస్సలు కాంప్రమైజే అవ్వరు ఫిట్నెస్కి కూడా. ఈ వెదర్లో కూడా సైక్లింగ్ చేస్తున్నారు చూడండి. ఎంతైనా మనకు కూడా ఆ మాత్రం డెడికేషన్ ఉండాలి కదా. సో ఇదే అండి లేక్, నేను చెప్పిన లేక్. ఇప్పుడు మొత్తం ఫ్రీజ్ అయిపోయింది, అసలు కంప్లీట్లీ ఐస్ అన్నమాట. ఆ చెట్టు తర్వాత కనిపించింది అంతా ఆ వైట్ ల్యాండ్ మొత్తం కూడా లేకే. మేము సమ్మర్లో అయితే చాలాసార్లు ఇక్కడికి వచ్చేది. ఇందులో బోటింగ్ కూడా ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది ఈ ఏరియా మొత్తం కూడా. చూడండి, ఇప్పుడు మాత్రం అసలు మొత్తం వైట్ ల్యాండ్ అయిపోయింది. అసలు వీడియో తీయడానికి గ్లవ్స్ తీస్తే ఓ మై గాడ్, చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. అస్సలకి దారుణంగా ఉంది చలి. చాలా ఈవెంట్స్ అవుతాయి, సెలబ్రేషన్స్ అవుతాయి సమ్మర్లో ఇక్కడ. అండ్ ఈ ఐస్ పైన నడవచ్చు కూడా, నడిచినా కూడా మునగమంట, అంత హార్డ్గా ఉంటుంది ఐస్. కాకపోతే మేమంత సాహసం చేయం కానీ కొందరు వెళ్తారంట ఫిషింగ్ అట్లా. ఈ ప్లేస్ అంతా సమ్మర్లో ఎలా ఉంటుందో మీకు వీడియో క్లిప్ చూపిస్తున్నాను చూడండి. మీరు చూస్తున్నది అసెంబ్లీ. సమ్మర్లో చుట్టూ ఫ్లవర్స్ తోటి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఈవెన్ ఇప్పుడు స్నోతో కూడా అది అంతే అందంగా ఉంది. అండ్ వింటర్లో ఈ చెట్లన్నీ ఎండిపోతాయి, మొత్తం ఇక పుల్లల్లాగే కనిపిస్తాయి. కానీ వండర్ ఏంటంటే స్ప్రింగ్ స్టార్ట్ అవ్వగానే అసలు అన్నీ చిగురిస్తాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఐ ఫీస్ట్ లాగా ఉంటుంది. ఇదంతా కూడా లేకే. చూడటానికి చూడండి అసలు ఎంత వైట్గా, ఎంత అందంగా కనిపిస్తున్నాయో. అసలు మొత్తం స్నోయే, ఫుల్ ఫ్రీజ్ అయిపోయి ఉన్నది. అంతే కదా, నేచర్ అంటేనే బ్యూటీ అసలు. కెనడాలోనే వింటర్ చాలా చల్లగా ఉంటుంది, వింటర్ హార్ష్గా ఉంటుంది. దట్టు మేముంటున్న ప్రావిన్స్లో ఇంకా ఎక్కువగానే ఉంటుంది. రీసెంట్గా డలాస్లో 1 or 2 డేస్కి స్నో పడ్డందుకు అసలు చాలా రీల్స్ చూసినాం కదా మనం సోషల్ మీడియాలో, అందాల ఆడబొమ్మ అని. ఇక్కడైతే వింటర్ మొత్తం అందాల ఆడబొమ్మ సాంగ్ ప్లే అవుతూనే ఉంటుంది. సమ్మర్లో అయితే చాలా ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వచ్చేది, ఎందుకంటే ఇక్కడే చాలా టైంపాస్ అవుతుంది. మంచిగా వాకింగ్ చేసేవాళ్ళు, జాగింగ్ చేసేవాళ్ళు చాలామంది వస్తారు ఇక్కడికి. ఈవినింగ్ ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరాము. అండ్ స్నోలో డ్రైవింగ్ చాలా చాలా కష్టం. కార్స్కి వింటర్ టైర్స్ లేకపోతే మాత్రం బాగా స్కిడ్ అవుతాయి, యాక్సిడెంట్స్ ఈజీగా అవుతాయి. సో చూస్తున్నంత ఈజీ అయితే కాదు ఇక్కడ. అండ్ మీరు చూస్తున్న మెయిన్ రోడ్స్ అయితే క్లియర్ చేస్తారు, ఎవ్రీడే క్లియర్ చేస్తారు, లేకపోతే తట్టలుగా కుప్పలుగా స్నో ఉంటుంది. మార్నింగ్ వచ్చి పార్క్ చేసిన కార్స్ పైననే చూడండి ఎంత స్నో ఉన్నదో. అసలు డైలీ ఆ కార్ మొత్తం క్లీన్ చేసుకొని వెళ్ళడం చాలా చాలా హెక్టిక్ అనిపిస్తుంది కొన్నిసార్లు అయితే. అండ్ స్నో పడుతున్నప్పుడు ఈవెన్ డ్రైవింగ్ కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే విజిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. సో యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూస్తున్నారు కదా అసలు చెట్ల మీద స్నో ఎంత అందంగా ఉందో. అసలు ఈ చెట్లన్నీ క్రిస్మస్ ట్రీస్ అంటారు కదా, ఇవి మాత్రమే ఇక్కడ సర్వైవ్ అవుతాయి, మిగతావన్నీ కూడా ఎండిపోయినట్టే ఉంటాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు చూడండి, అసలు స్నోతో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. కానీ దానికి ఎంత పని ఉంటుందంటే వాళ్ళు పాపం డైలీ క్లీన్ చేసుకోవాలి. 2-3 డేస్కి ఒకసారి అయితే కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా రూట్ ఉండదు, అంత ప్రాబ్లం అవుతుంది. సో అదండి సంగతి. కెనడాలో వింటర్ ఎలా ఉంటుందో మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది కదా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే
ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కెనడాలో ఏమైనా కొత్తగా అనిపించినా, మీతో షేర్ చేసుకోవాలని అనిపించినా డెఫినెట్గా నేను వీడియో చేస్తాను. సో మా ఛానల్లో మంచి సాంగ్స్ వీడియోస్ ఉంటాయి, ఇంకా పిల్లల ఫన్నీ వీడియోస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం కెనడాలోని వెరైటీగా మేము ఏమి చూసినా కూడా వీడియోస్ చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.